సంవత్సరాల ఉద్యమము పాల్గొని ఉద్యమము శివరీకరణ రావడం కోసం ఉద్యమం చేయడం జరిగింది. ఉద్యమం ఫలితం ఇలా తెలియజేయడం జరిగింది. అందుకే నాదిలో మాది ఉప కులాలకు ఎంతో పుణ్యమనుకొని మలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా నాలుగో మాది ఉప కులాలు ఇప్పటికైనా తెలివి తెచ్చుకోవాలని, ఇప్పటికైనా మనం అందరం కలిసిమెలిసి ఉండాలని, అన్నిటికీ ప్రతి ఒక్క ఏబిసిడి వర్గీకరణ వచ్చి కాబట్టి అందరూ కలిసిమెలిసి ఉండాలి, ఎప్పటికైనా ఉండాలని కోరుకుంటూ తలపెట్టేందుకు కార్యక్రమం లేదు, విజయం అవని కార్యక్రమమే లేదు. అది తలపెట్టి విజయవంత వరకు విజయ సోపానాల మీద పరవశించిపోయినటువంటి నాయకుడు శ్రీ మందాకృష్ణ మాదే గారు ఎప్పుడు ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా రాష్ట్రంలో ఎంఆర్పిఎస్ నాయకత్వం పటిష్టంగా, పరిపూర్ణంగా, సంపూర్ణంగా మద్దతు తెలిపి వాళ్ళ భార్య పిల్లలను వదిలేసి, కుటుంబాన్ని వదిలేసి వాళ్ళ ఉద్యమంలో సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి అమరులైనటువంటి ఎంఆర్పిఎస్ నాయకులు కూడా వాళ్ళకు జోహార్ తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమానికి ఇంత పెద్దగా వచ్చినటువంటి మన ఎంఆర్పిఎస్ పాలాభిషేకం జరగడం జరిగింది. దాని ద్వారా ఎంఆర్పిఎస్ నాయకులు అందరూ కలిసి పాలాభిషేకం చేస్తారు. వర్గీకరణ 30 ఏళ్ల ఆకాంక్ష ఈరోజు మనకు ఎంతో పోరాటం తెప్పించింది. మన ఉద్యమకారులు ఎంతోమంది అమరులయ్యారు ఈ 30 ఏళ్ళ పోరాటంలో. అయినా కానీ పోరాటం ముందుకు సాగదీసి ముందుకు నడిపించి ఉద్యమాన్ని ఒక తాటి తెచ్చి మాదిగల ఐక్యతను తీసుకొచ్చి ఈరోజు వర్గీకరణ బిల్లుని నరేంద్ర మోడీతో మాట్లాడి కొట్లాడి పోరాటం చేసి అయితే మనకు మన పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడి ఈరోజు మన వర్గీకరణ సాధించిండు. దాని ద్వారా మన పిల్లల భవిష్యత్తు అనేది ఇంకా మంచి ముందుకెళ్తుందని నేను కోరుకుంటూ జోహార్ మాదిగ మన వీరులకు, జోహార్ మాదిగ మన వీరులకు, జోహార్ మాదిగ మన వీరులకు. మానశ్రీ మందకృష్ణ గారి మాదిగ నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ. ఈరోజు ఎంఆర్పిఎస్ అధినాయకులు గౌరవ శ్రీ మందాకృష్ణ మాదే గారి సుదీర్ఘంగా 30 సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాటం చేసి అలుపెరగని పోరాటాల యోధుడు, ఉద్యమాల సూర్యుడు, అభినవ అంబేద్కరుడు వన్యశ్రీ మందాకృష్ణ మాదే గారి నాయకత్వంలో ఏబిసిడి వర్గీకరణ కోసం 30 సంవత్సరాల నుంచి ఏకతాటిగా పోరాట పటిమను పుచ్చుకొని ఢిల్లీలో వారి బలాన్ని లేవనెత్తి చూపి దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ గారి దగ్గర జరిగిన పోరాట పటిమలన్నీ పటిష్టంగా, పరిపూర్ణంగా, సంపూర్ణంగా తెలియపరిచి వారి వాళ్ళ మనసులో ఏబిసిడి వర్గీకరణ తీర్చిదిద్దితే అనగారిన బడుగు బలహీన వర్గాల కొరకు ఎంతో మేలు చేకూరుతుందని చెప్పి వర్గీకరణ చేస్తే ఎస్సీల్లో ఉన్నబడే 56 కులాలకు, వాళ్ళ సంక్షేమాలకు, వాళ్ళ అభివృద్ధికి సురక్షితంగా, సుభిక్షంగా ఉంటుందని చెప్పి నరేంద్ర మోదీ గారి దగ్గర వారి ప్రస్తావన చేసినప్పటికీ పార్లమెంటు ఎలక్షన్ అనంతరం ఏబిసిడి వర్గీకరణ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపెట్టని చెప్పేసి నరేంద్ర మోదీ గారు సుప్రీంకోర్టులో ఈరోజు ఆ అంశాన్ని లేవనెత్తి వర్గీకరణ ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో చేసుకోవచ్చని తీర్పు వెలువడిన తర్వాత మా మందాకృష్ణ మాదే గారి పట్టిమతోనే
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరి సహకారంతోనే ఇవాళ 30 సంవత్సరాల తర్వాత సుదీర్ఘంగా 30 సంవత్సరాలు పోరాటం చేసిందంటే దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కూడా చేయలేని పడిమ ప్రస్తావన చేసినటువంటి తెలియజేసుకుంటూ దళిత వర్గానికి చెందిన ఆరాధ్య దైవంగా మేము భావిస్తూ ఉన్నాం. అభినవ అంబేద్కరుడు, ఉద్యమాల సూర్యుడు, అల్బేర్గని పోరాటాల యోధుడు, సుదీర్ఘంగా 30 సంవత్సరాలు పోరాటం చేసి ఏబిసిడి వర్గీకరణ తీర్చిదిద్దిన దినం ఈరోజు. గత 30 సంవత్సరాల నుంచి నల్ల కండువను వేసుకొని తిరుగుతుంటే నల్ల కండువ దేనికి సాంకేతమని కొంతమంది రాజకీయ నాయకులు అనుకున్నారు. దీనికి కదా ఈ నల్ల కండువ సాంకేతం, దీనికి కదా నల్ల కండువ సాంకేతం అని తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నల్ల కండువ తీసేయాల్సిన దినం ఇది, మంచి శుభ గడియలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇక్కడ మీటింగ్ అయినా ఏ వర్గానికి చెందిన అనామకులకు ఏ ఆపద వచ్చినా ముందు భాగంలో నిలిచుండేవాడు శ్రీ గౌరవ మందాకృష్ణ మాదిగ గారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే చిన్నపిల్ల గుండెల రంధ్రాల కోసం దివంగత నేత ప్రియతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వారి దృష్టికి తీసుకెళ్లి చిన్నపిల్లల గుండెలకు రంధ్రాలు ఉన్నాయి, ఆపరేషన్ చేయాలి, 1,00,000 రూపాయలు అయితే సరిపోదు సార్, కార్పొరేట్ ఆసుపత్రిలో మీరు పిల్లలకు ఆపరేషన్ చేపిస్తామంటేనే మేము ట్యాంకు బండి మీద పెట్టినటువంటి ఈ చిన్నపిల్లల గుండె రంధ్రాల ఆపరేషన్ కొనసాగింపు చేస్తానంటేనే ఉద్యమాన్ని విస్మరిస్తాం, లేకపోతే కొనసాగింపు చేస్తామంటే తక్షణమే ఢిల్లీలో ఉన్న సోనియా గాంధీ దృష్టిలో కూడా పడ్డది. వారి ప్రతిఫలంతోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు, వెనుకబడ్డ అగ్రకుల వర్గాలకి, రెట్లకు, నాయుడుకు, చౌదరికి, కమ్మకు, కాపుకు అందరికీ సమాన న్యాయాన్ని చేకూర్చినటువంటి వ్యక్తి శ్రీ గౌరవ మందాకృష్ణ మాదిగ గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఆరోగ్యశ్రీ పథకం, ఈ చిన్నపిల్లల గుండె ఆపరేషన్ తర్వాత ఆరోగ్యశ్రీ పథకం, రేషన్ కార్డు మాదిరిగానే ఆరోగ్యశ్రీ పథకం కార్డు కూడా సృష్టించిన సృష్టికర్త ఎవరన్నా ఉన్నారు.